హలో బెస్టీస్, నేను మిస్ తఫల్ మండిపిల్ల స్వర్ణ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే టైం దొరకలేదు. ఇంకా హాస్పిటల్ డెలివరీ దాన్ని ఇవ్వడంతో ఇందులో క్యూట్ మెమరీస్ ఉన్నాయని మీతో షేర్ చేసుకోవాలని అయితే ఇంకా నేను పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది హాస్పిటల్ బ్యాగ్, లగేజ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటాం కదా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అదన్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మనకు పుట్టబోయేది పాపో బాబో తెలియక ముందు ఇవన్నీ అయితే నేను పాపవి కొన్ని, బాబువి కొన్ని అయితే క్యూట్ డ్రెస్సెస్ అయితే నేను ఎవరికి ఇవ్వకుండా అలానే పెట్టించానమాట. అవన్నీ ఇప్పుడు థర్డ్ బేబీకి అయితే యూస్ అవుతున్నాయి. ఇదైతే మా బాబుదనమాట. ట్రావెల్ అదన్నీ మనకు హాస్పిటల్లో వాళ్ళు ప్యాకేజ్తో పాటు ఒక డ్రెస్, టవల్ అలా ఇస్తారు. ఇది మా మమ్మీ శారీ అండి, కాటన్ శారీస్. మనం నాప్కిన్ లాగా వాళ్ళకి లంగోటి లాగా యూస్ చేస్తాం కదా, అవన్నీ అయితే మమ్మీకి మెమొరీగా అయితే నేను ఇవన్నీ అయితే అలానే దాచుంచాను. మమ్మీకి ఎవ్రీ ఇయర్ సమ్మర్కి అయితే నేను కాటన్ శారీస్ తీసుకునేదాన్ని. అలా కాటన్ శారీస్ మమ్మీ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అలా ఉన్న శారీస్లోనే లాస్ట్ టైం నేను మా బాబు కోసం అని ఒక 2-3 శారీస్లో ఇలా నాప్కిన్స్ అని స్టిచ్ చేయించాను, కానీ వాడలేదన్నమాట. అవన్నీ ఆల్రెడీ ముందువి చాలా ఉండే అనేసి వాడలేకున్నాను. ఇవన్నీ అలానే ఉన్నాయి. అన్నీ అయితే వాష్ చేయించి డెటాల్లో వాష్ చేయించి అయితే నీట్గా మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతాయి అనేసి అయితే అన్నీ ఏవేవి అయితే కొన్ని అవసరమో ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అలాంటివి అయితే కొన్ని తీయించి అయితే నేను వాష్ చేయించుకున్నాను. కంఫర్ట్లో మన డెటాల్లోనైతే నీట్గా వాష్ చేయించేసి ఇవన్నీ లంగోటీలు కూడా అన్నీ వాష్ చేయించి నీట్గా పెట్టాను. ఇంకా సాక్స్, క్యాప్స్ ఇవన్నీ కొన్ని కొత్తవి అప్పుడు తెచ్చినవి ఉండే అనమాట. ఇంక ఎక్కువ అయితే వాడడం కన్నా మనం బంచ్ ఆఫ్ తీసుకొని వస్తాం, కానీ వాడేది చాలా తక్కువ. అలానే కొన్ని కొత్తవి అయితే అలానే ఉండిపోయాయి అనమాట. అన్నీ ఒకేసారి తీసి దాచిపెట్టాను, క్యూట్గా ఉంటుందని. ఇప్పుడు ఇలా యూజ్ అవుతుందన్నమాట. అన్నీ తీసేసి ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. చిన్న ఐటమ్స్ అన్నీ ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందనేసి ఇలా బ్యాగ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. నాప్కిన్స్, ఇవన్నీ లంగోటి, ఇవన్నీ అయితే క్యాప్స్, ఇవన్నీ అయితే చిన్న బ్యాగ్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా పాపకు ఒక బ్యాగ్ అయితే సెట్ అయిపోయింది. టోటల్గా 1 బ్యాగ్ ఈ బుట్టి మొత్తం పాపకు బాస్కెట్ లాగా యూజ్ అయిపోయింది, ఈజీగా తీయడానికి వస్తుంది అనేసి. ఇది లాస్ట్ టైం బాబుకు తీసుకునేది బాస్కెట్, ఈజీగా ఉంటుందని ఇంకా అందులోనే నేను ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఇది రెక్సింది కదా, అప్పుడు తీసుకునేదే. అది కింద వేస్తే ఇంకా బెడ్ పచ్చిగా అవ్వకుండా ఫస్ట్ మనం ఇది వేసి అయితే బెడ్ వేస్తాం కదా, అలా ఇది కూడా అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం అయితే ఎంత గుర్తు పెట్టుకొని చేసుకున్నాను. అసలు ఫస్ట్ బేబీకి అయితే మొత్తం అమ్మ ఉండే, అసలు నాకు తెలియని కూడా తెలీదు. మొత్తం అమ్మనే అన్నీ సర్ది పెట్టింది. ఇప్పుడైతే సెకండ్ నేను ఏం చేశానో నాకే అసలు గుర్తులేదు మా బాబుకి. ఇప్పుడైతే ఇంకా అన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకొని ఇంకా నావి అండి ఇప్పుడు నైట్ వేర్ 2 డ్రెస్సెస్ ఇవైతే పెట్టుకున్నాను. ఇదైతే పాప కోసం నేను ఆర్డర్ చేసుకునేది. ఆల్మోస్ట్ పాప అని తెలియకపోయినా కూడా నాకు ఎందుకో పింక్ క్యూట్ అనిపించిందని అన్నీ లైట్ పింక్లోనే నేను పాపకైతే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అలా నాకు ఇప్పుడు థర్డ్కి అయితే బాగా యూజ్ అయినాయి ఇవన్నీ. థర్డ్ కూడా పాప కదా, అట్లా యూజ్ అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా కాటన్ చున్నీస్, బేబీకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సాఫ్ట్గా అనేసి అయితే అన్నీ. కొంచెం నా ప్రాబ్లం చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్లూయిడ్ తగ్గడంతో బేబీ గ్రోత్ ఎక్కువ అవ్వలేదు. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకోవడం ఇబ్బంది ఉంటుంది అనేసి నేను ఒక 2-3 డేస్ బిఫోర్ అయితే ఈ లగేజ్ ప్యాక్ అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఇంకా వెళ్ళిపోవచ్చు కదా అనేసి. ఇంకా హడావిడిగా అన్నీ సర్దుకోవడానికి టైం ఉండదు అనేసి ఫస్ట్ డే సర్ది పెట్టేశాను. ఇది కూడా మా పాపకి ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేశాను అన్నాను కదా, అన్నీ తెలియకుండానే నేను అన్నీ పింక్లోనే ఆర్డర్ చేశాను అనమాట. అట్లా అవన్నీ కూడా అలానే కొత్తగా ఉండిపోయాయి. మనం ఎక్కువ వాడం కదా, వాడితే ఒక 2 months అనుకుంటా. 2 months తర్వాత దాన్ని అసలు వాడం. ఏదో హాస్పిటల్స్కి, వ్యాక్సినేషన్స్కి అలాంటి టైంలో యూస్ చేస్తాం అంతే. క్యారింగ్ బ్యాగ్స్ అవన్నీ లేదంటే అసలు వాడం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో ఇది హాస్పిటల్ రికార్డ్ అయితే పెట్టేసుకున్నాను. రికార్డ్ అదన్నీ కూడా అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. మొత్తానికి పాపదొక బ్యాగ్, నాదొక బ్యాగ్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టాలి. ఎక్స్ట్రా కవర్స్ ఎందుకంటే దేనికైనా యూజ్ అవుతుండొచ్చు అని ఎక్స్ట్రా కవర్స్ అయితే కూడా క్యారీ చేశాను.
ఇలా అన్నీ అయితే ఒకటొకటి గుర్తు చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని, ఇది నడుం బెల్ట్ కూడా ఇంకా నడుము నొప్పి ఉంటే పెట్టుకోవచ్చు అనేసి అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా ఒకటొకటి గుర్తు పెట్టుకుంటూ అన్నీ పెట్టాను. ఇంకా నెక్స్ట్ మన ఇంపార్టెంట్ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ కూడా అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఏదైనా ఆకలి అవుతే తినొచ్చు కదా అనేసి ఫ్రూట్స్ కూడా అన్నీ పెట్టుకున్నాను. కానీ వెళ్ళే ముందు వరకే, అక్కడ వెళ్ళాక ఇంకా తినే అంత ఉండదు. నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఫాస్టింగ్ ఆల్మోస్ట్ 10 అవర్స్. లాస్ట్ టైం ఓన్లీ 5 అవర్స్ బిఫోర్ ఏం తినొద్దన్నారు, కానీ ఇప్పుడు 10 అవర్స్ అసలు. ఇంకా పర్సనల్ కేర్ కూడా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్ థింగ్స్ అయితే అన్నీ పెట్టేసుకున్నాను. పేస్ట్, బ్రష్ ఇలాంటివి కూడా, బేబీ సోపు, వైప్స్ ఇవన్నీ కూడా అన్నీ ఇంకా బేబీకి యూజ్ అయ్యేటివన్నీ ఒక కవర్లో పెట్టేసుకున్నాను. తినే ఫుడ్ కూడా ఒక కవర్లో పెట్టుకొని మొత్తం అయితే 2 లగేజ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయాయి. ఇంకో బ్యాగ్లో ఏంటంటే తినే ఫుడ్స్ అవన్నీ